హాయ్ అండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీ కుటుంబాలతో కలిసి అష్టైశ్వర్యాలతో అన్నిటికంటే మించి మంచి హెల్త్‌తో హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇది పక్కన పెడితే బాధలో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ఇంకా అనుకోకుండా పిచ్చ హ్యాపీగా ఉన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఇంతకు ఏం జరిగింది, అసలు ఏమైందో మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అసలు ముందు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా కూడా ఏప్రిల్లో అయితే రిలీజ్కి అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ హెక్టిక్ పొలిటికల్ స్కెడ్యూల్స్లో సినిమాలు చేస్తారా లేదా అనే ఒక డైలమాలో వాళ్ళైతే ఉన్నారు. అయితే ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. PSPK 32 మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే డైరెక్టర్గా సురేందర్ రెడ్డి గారు, రైటర్గా వక్కంత వంశీ గారు, ప్రొడ్యూసర్గా రామ్ తుల్లూరి గారు, వీళ్ళ కాంబినేషన్లో సినిమా అయితే అనౌన్స్ అయిందనమాట ఈరోజు మార్నింగే. యాక్చువల్గా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది, కానీ అది అప్పట్లో అయితే క్యాన్సిల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఆ సినిమా అయితే వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా సురేందర్ రెడ్డి గారు, మన అఖిల్ గారి ఏజెంట్ సినిమా దెబ్బతో కనపడకుండా అయితే పోయారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఒక అద్భుతమైన స్టోరీతో వీళ్ళైతే టీమప్ అయితే అవ్వబోతున్నారు అనమాట. వీళ్ళు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో మన పవన్ కళ్యాణ్ గారికి అయితే పిచ్చగా అయితే నచ్చేసిందంట. నచ్చేసి వెంటనే ఈ సినిమాని చేద్దామని ఏకంగా 60 నుంచి 70 రోజుల కాల్ షీట్స్ అయితే ప్రొడ్యూసర్ గారికి అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇచ్చేశారు. యాక్చువల్గా ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఈ కాంబోలో చెయ్యాలనుకున్న స్టోరీ ఏంటంటే హైదరాబాద్ బేస్డ్ ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అనమాట. కానీ ఇప్పుడు చేస్తుంది ఆ స్టోరీ అయితే కాదు. ఇంకా ఈ స్టోరీ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, కిక్ సినిమా అయితే నాకైతే మిస్ అయింది. అంటే రవితేజ గారు చేసిన కిక్ సినిమా ఉంది కదా, ఆ సినిమా స్టోరీని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడానికి సురేందర్ రెడ్డి గారు అయితే వెళ్ళారంట. కానీ కనీసం స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వినలేదు. దాని తర్వాత మన రవితేజ గారు అయితే చేశారు. అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు చెప్పిన స్టోరీ విన్న తర్వాత అప్పుడు కిక్ సినిమాని నేనైతే మిస్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు మంచి కిక్ వచ్చే స్టోరీతో మన వాళ్ళు అయితే వచ్చారని పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఈ సినిమాని అయితే ఒప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది, ఎప్పుడు రిలీజ్ అయిద్దో పక్కన పెట్టండి, అది ఎవరికీ తెలీదు. ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అనేది మనకు కొన్ని రోజులు అయితే వీళ్ళైతే చెప్తారు. అఫీషియల్గా సినిమా అయితే ఈరోజు అయితే అనౌన్స్ చేశారనమాట. ఇది పక్కన పెడితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎందుకు బాధలో ఉన్నారో తెలుసా? చెప్తాను వినండి. AA 22 అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారి కాంబినేషన్లో దగ్గరగా 800 కోట్లకు పైగా బడ్జెట్తో ఒక హాలీవుడ్ రేంజ్ సినిమానైతే వీళ్ళైతే స్టార్ట్ చేశారు కదా. ఆ సినిమా స్టార్ట్ అయ్యి చాలా నెలలు అయితే అవుతుంది. అయినా ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక ఫస్ట్ లుక్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేయలేదు. ఒక పక్క వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే, ఇంకో పక్క మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యి చాలా నెలలు అయితే అయిందనమాట. ఆ సినిమా నుండి కూడా ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ని అయితే వాళ్ళైతే రిలీజ్ చేయలేదు. ఇంకా నిజం చెప్పాలంటే వార్ 2 సినిమాకి ముందు యాక్చువల్గా డ్రాగన్ సినిమా నుండి ఒక మన ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఒక గ్లింప్స్ని అయితే రిలీజ్ చేస్తామని డ్రాగన్ సినిమా టీం అయితే అప్పట్లో అయితే అనౌన్స్ చేశారు. కానీ వార్ 2 సినిమా టీజర్ అదే రోజున రిలీజ్ అవటం వల్ల ఆ గ్లింప్స్ని అయితే వీళ్ళైతే పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు పోస్ట్ పోన్ అయిన గ్లింప్స్ ఎప్పటి వరకు అయితే అడ్రస్ లేకుండా అయితే పోయింది. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, యాక్చువల్గా మధ్యలో 2-3 నెలల షూటింగ్ అయితే ఆపేసి అప్పటి వరకు జరిగిన షూటింగ్ను ఒక రివ్యూ అయితే చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక అంటే కొన్ని మెరుపులు అవన్నీ దిద్దుకుని ఇప్పుడు మళ్ళీ పక్కా ప్లానింగ్తో వీళ్ళైతే షూటింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అందువలనే అప్పుడు రిలీజ్ చేయాలనుకున్న గ్లిమ్స్ని కూడా వీళ్ళైతే రిలీజ్ చేయలేకపోయారు. మళ్ళీ కొత్తగా వీళ్ళైతే స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ మనకి కొన్ని రోజులు అయిన తర్వాత ఫస్ట్ లుక్ అయితే వస్తుంది. ఇదన్నమాట మ్యాటర్. అందుకే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ అయితే లేట్ అయితే అవుతుంది. ఈ విధంగా ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మా సినిమాల నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి, మా సినిమాల నుంచి మా హీరోలు ఫస్ట్ లుక్లు ఎప్పుడు వస్తాయి అని వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. తీరా కట్ చేస్తే డ్రాగన్ AA 22 సినిమాల కంటే తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన వారణాసి సినిమా అవ్వచ్చు, లేకపోతే స్పిరిట్ సినిమాలు అవ్వచ్చు, వాటి యొక్క ఫస్ట్ లుక్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా స్పిరిట్ సినిమా అయితే చాలా దారుణం. అది సరిగ్గా నెల రోజులు కూడా అవ్వలేదు ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి.
అప్పుడే ఆ సినిమా నుండి ఒక అదిరిపోయే ఫస్ట్ లుక్ అయితే న్యూ ఇయర్ గిఫ్ట్గా సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఇచ్చేశారు. ఇంకా ఈ విధంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఫస్ట్ లుక్ వచ్చేసింది, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఒక అదిరిపోయే ఫస్ట్ లుక్ అయితే వచ్చేసింది. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి పెద్ద సినిమా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సెకండ్ సింగిల్ కూడా ఈ సంక్రాంతి అయిన తర్వాత అయితే రిలీజ్ అయింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ అప్డేట్స్లో అయితే ఉన్నారు. కానీ ఎప్పుడో షూటింగ్లు స్టార్ట్ అయిన మా సినిమాల నుండి కనీసం ఫస్ట్ లుక్ కూడా రాలేదని మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా సాడ్లో అయితే ఉన్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా అయితే ఉంటుందన్నమాట. ప్రశాంత్ నీల్ గారి వర్కింగ్ స్టైల్ కనుక మనం చూసుకుంటే ఆయన అంతే, అప్డేట్స్ రావు, సినిమా రిలీజ్కి రెడీ అయిపోయిన తర్వాతే ఆయన ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తాడు. మధ్యలో ఒక ఫస్ట్ లుక్ టీజర్ ఒకటైతే దింపుతాడు. అంతకు మించి హెవీ ప్రమోషన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా అట్లీ గారి వర్కింగ్ స్టైల్ యాక్చువల్గా ఆయన బాగానే అప్డేట్స్ అయితే ఇస్తాడు. కానీ ఈ AA22 సినిమా ఏదైతే ఉందో అది అప్హిల్ టాస్క్ అనమాట. ఎందుకంటే పుష్ప 2 లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ గారి నుంచి వస్తున్న సినిమా ప్లస్ జవాన్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత అట్లీ గారి నుంచి వస్తున్న సినిమా, వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. అందులోనూ బడ్జెట్ కూడా చాలా హెవీ బడ్జెట్ అనమాట. కాబట్టి పక్కా ప్లానింగ్తోనే ప్రతిదీ చెయ్యాలి. ఆ ప్లానింగ్ అంత హెవీ ప్లానింగ్ ఉండటం వల్లే ఈ సినిమా ఫస్ట్ లుక్ అయితే లేట్ అవుతుంది. సినిమా స్కేల్ కూడా పెద్దది కాబట్టి 2 సినిమాలది కూడా కొద్దిగా లేట్ అయితే అవుతాయి. కానీ వచ్చినప్పుడు మాత్రం ఫ్యాన్స్ అందరూ పెద్ద హ్యాపీ అవుతారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి ఈ విధంగా మన టాలీవుడ్ ఫ్యాన్స్కి కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయింది. స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ అలాగే రాజాసాబ్ సినిమా అప్డేట్స్తో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఊపు మీద అయితే ఉన్నారు. ఇంకా కొత్త సినిమా అనౌన్స్మెంట్ అలాగే మన దేఖ్ లేంగే సాలా సాంగ్తో మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే జోష్లో అయితే ఉన్నారు. వారణాసి సినిమా ఫస్ట్ లుక్ని చూస్తూనే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయితే అవుతున్నారు. ఇంకా పెద్ద సినిమా నుండి సెకండ్ సింగిల్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. అసలు అంటే న్యూ ఇయర్ సందర్భంగా కనీసం ఒక పోస్టర్ అయినా సినిమా టీం వల్ల అయితే వదలాల్సింది. పొద్దునైతే హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పారు తప్ప ఎటువంటి కొత్త పోస్టర్ అయితే వదలలేదు. అంటే సినిమా మార్చిలో రిలీజ్కి రెడీగా ఉంది కాబట్టి న్యూ ఇయర్ రోజు ఒక కొత్త పోస్టర్ వదిలితే ఏమైద్ది అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరిలోనే ఉంది. నాకు తెలిసి సంక్రాంతికి అయితే ఒక కొత్త పోస్టర్ వేసుకుని అయితే మన బుచ్చిబాబు గారు అయితే వస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి ఫెస్టివల్కి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ని అయితే సాటిస్ఫై చేశాడు. ఈరోజు అయితే తప్పింది. కానీ సంక్రాంతికి ఫ్యాన్స్ సాటిస్ఫై విధంగానే ఆయన అయితే వస్తాడు. ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా మన టాలీవుడ్ ఫ్యాన్స్ పరిస్థితి అయితే ఉందన్నమాట. మరి అదనమాట మ్యాటర్. మరొక్కసారి అందరికీ ప్రతి ఒక్క హీరో అభిమానికి అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా హెల్తీగా అయితే ఉండండి. కొట్టుకోకుండా హ్యాపీగా సినిమాలను అయితే ఎంజాయ్ చేయండి. హీరోలని ఆరాధించండి, ప్రేమించండి. అంతే తప్ప హీరోల కోసం కొట్టుకోకుండా రోడ్ల మీద ఈడ్చి గొడవలు అయితే చేయకండి. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.